అలా అనుకుంటూ ఆ పేదరాలు పెట్టిన ఒక ముద్ద తింటూ నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, మీరేమీ చెప్పకపోయినా మీ ఆక్రోశంలో, మీ మౌనంలో, మీ కళ్ళ ఇంకిపోయిన మీ కళ్ళల్లో, ఇంకా ఇంకిపోని మీ కన్నీటిలో, అది కూడా ఆశలన్నీ ఆరిపోయి చెట్టుకు వేలాడుతున్నటువంటి మీ శవాల్లో, వీటన్నిటిలోనూ అవన్నీ నాతో మాట్లాడుతున్నాయి. మీ మౌనం నాతో మాట్లాడుతుంది. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని తన నిశ్చయాన్ని మరింత బలపరుచుకొని ఆ నాయకుడు అడుగు ముందుకు వేస్తుంటే, ఆ నాయకుడు అలాంటి నాయకుడు, ఆ ప్రశ్నలను అన్వేషించుకుంటూ వెళుతున్న ఒక సిద్ధార్థుడు బుద్ధుడు తాడిన ఆశతోటి అతని వెనకాల జనం అంతా ఊళ్ళన్నీ ఏరెళ్ళే మారి హోరు హోరు ఉప్పొంగుతూ దారులన్నీ తారంగమాడి చేతులెత్తి జేకొట్టుతూ మండిపోతున్న బడుగోళ్ల తలపై గొడుగు నీవే వచ్చావురా, మంది కోసమే తానున్నానంటూ మాటిచ్చే మహారాజురా, మెతుకుని ఎరగని బతుకుల మొర విని నీటి మబ్బులా కరిగాడురా, బీటలు విచ్చిన బీళ్లను తడిపిన వానజలులా కురిశాడురా అని పొంగిపోతూ ఉసూరమంటూ నిట్టూర్పు చెప్పే ఊసులన్నీ విన్నాడురా. ఆ ధైర్యం ప్రజలకు వచ్చింది. లేనోళ్ల గడపకి అయినోడిలాగా హాసరాగా తనున్నాడురా అని. నేనున్నాను, నేను విన్నాను అన్న మాట దగ్గర నుంచి ఆయన ప్రస్తావన ఇంకొకటి తీసుకుంది. నేనున్నాను అని ఆ నమ్మకం ప్రజలకు